అనన్య గారు, మీరు రాజకీయాల్లోకి రావడం, మున్సిపల్ చైర్పర్సన్ అవ్వడం, అలాగే నాన్నగారు స్పీకర్ అవ్వడం, మళ్ళీ వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలవడం, ఇలాంటి అద్భుతమైన విజయాల్ని అమ్మ చూడలేకపోయారు కదా? అదొక్కటే రిగ్రెట్ నాకు. బికాజ్ ఇన్ని ఇయర్స్ మా డాడీతోని కష్టపడి పుష్ చేసి, ఎందుకంటే ఎవరైనా ఏదైనా అచీవ్ చేయాలంటే మంచి లైఫ్ పార్ట్నర్ ఉండాలి. సో తను మమ్మల్ని చూసుకుంటుంది హ్యాపీగా కాబట్టే హీ కుడ్ గో అవుట్. పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి ఏదైనా అచీవ్ చేయొచ్చు. అండ్ అది తను చూడలేకపోయింది. ఎస్పెషలీ నాది, నేను ఫస్ట్ గెలిచి బయటికి వచ్చినప్పుడు నాకు ఒక్కటే థాట్ వచ్చింది, అబ్బా అమ్మ లేదు కదా, మా మమ్మీ లేదు చూడడానికి అని. అదే అనిపిస్తుంది కదా, మనం ఎంత పెద్ద విజయం సాధించినా దాన్ని చూసి సంతోషపడే వాళ్ళు మనతో ఉండాలి. అది ఇంకొక రకమైన సంతోషాన్ని ఇస్తుంది. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అంటే ఒక డాటర్ సక్సెస్ని చూడకుండా పోయింది కదా, బికాస్ హర్ డ్రీమ్ ఉండే డాడీ తర్వాత నువ్వు చూసుకోవాలి, నువ్వు చేసుకోవాలి అని. సో తను చూడలేకపోయిందని ఒక రిగ్రెట్ నాకు ఇప్పటికీ ఉంది. బట్ ఐఎమ్ షూర్ ఎక్కడో ఉంది, చూస్తుంది అని చెప్పి. చుట్టుపక్కలే ఉంటుంది అమ్మ. బికాస్ నేను గెలవడం కూడా సో నా ఎలక్షన్స్ తన బర్త్డే రోజు అయినాయి అనమాట. ఓహోహో. సో తన బర్త్డే రోజు అయింది కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్. మీ విజయాన్ని అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చేసారు, బర్త్డే గిఫ్ట్ అంతే కదా. అంతకు మించి అసలు కూతురు ఏమి ఇస్తుంది కదా ఒక అమ్మకి.